వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అసలు ఎన్ని రోజులు అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడులు చేస్తున్నాయని అనుకున్నాం. అసలు అమెరికా ప్రధాని ఏం చెబితే ఇజ్రాయెల్ ప్రధాని అదే వింటారు, అమెరికా అధ్యక్షుడు ఏం చెప్తే ఇజ్రాయెల్ ప్రధాని అదే వింటారు, అంటే ట్రంప్ ఏం చెప్తే నెతన్యాహు అదే పాటిస్తారు. ఇదే రకంగా అనుకునే వాళ్ళం. తనకంటూ కూడా సొంతగా ఏ డెసిషన్లు తీసుకోరు, అమెరికా చెప్పింది తూచా తప్పకుండా ఇజ్రాయెల్ పాటిస్తుంది అనుకున్నాం. కానీ అసలు ఇజ్రాయెల్ అమెరికాను తిరస్కరించింది. ఇరాన్ అమెరికా ఒక పీస్ డీల్ దిశగా కూడా అడుగులు వేస్తూ ఉన్నాయి. దీంట్లో కూడా ఎప్పుడైతే మా ఇద్దరి మధ్య పీస్ డీల్ శాంతి ఒప్పందం కుదిరిందో అప్పుడు మేము ఇరాన్ దగ్గర నుంచి ఉన్నటువంటి యురేనియం వెనక్కి తెచ్చుకుంటామని అమెరికా చెప్పింది. ఇక త్వరలోనే ఈ డీల్ కుదరబోతోందంటూ అమెరికా వ్యాఖ్యానించింది. ఇక ఇప్పుడు అసలు ట్రంప్ చేసుకునేటువంటి డీల్ తో మాకు సంబంధమే లేదంటూ ఇజ్రాయెల్ అంటుంది. దేశ భద్రతా విషయంలో మా నిర్ణయం మాదే అంటూ మంత్రి ఇటామర్ చెప్పారు. ఈ శాంతి ఒప్పందాన్ని తోసిపుచ్చారు ఇజ్రాయెల్ నేషనల్ సెక్యూరిటీ మినిస్టర్. ఇక అమెరికా ట్రంప్ ని గౌరవిస్తాం కానీ ఒప్పందంలో భాగం అవ్వలేమంటూ తేల్చి చెప్పింది ఇజ్రాయెల్. లెబనాన్ పై దాడులు ఆపే ప్రసక్తే లేదంటోంది ఇజ్రాయెల్. ఇక ఇజ్రాయెల్ వెనక్కి తగ్గకపోవడంతో ఇప్పుడు పీస్ డీల్ పై నీడలు కమ్ముకున్నాయని చెప్పాలి. అమెరికా చెప్పినా మరి ఇజ్రాయెల్ వినదా? ఇక ఇజ్రాయెల్ వినకపోతే మరి అమెరికా ఇరాన్ డీల్ కుదురుతుందా లేదా? శాంతి ఒప్పందం ఏమైపోతుంది? ఇక ఇటు డీల్ కుదుర్చుకోవడానికి ఇరాన్ అమెరికా సిద్ధంగా ఉన్నప్పటికీ ఈ శాంతి ఒప్పందానికి ఇజ్రాయెల్ మాత్రం సిద్ధంగా లేదు. ఇజ్రాయెల్ అడ్డుపడుతోంది. లెబనాన్ మీద దాడులు ఆపితేనే ఒప్పందం కుదురుతుందంటూ టెహ్రాన్ స్పష్టం చేసిన క్షిపణులతో మాత్రం విరుచుకు పడుతూ ఉంది. ఇక ఒప్పందం కుదరనందున ఇటు గాజా, సిరియా, లెబనాన్ స్వాధీనం చేసుకున్నటువంటి భూభాగాల నుంచి తాము వైదొలగ బోమంటూ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కార్జ్ ప్రకటించారు. హెజ్బొల్లా స్థావరాలపై తాము చేస్తున్న దాడులకు ప్రతీకారంగా ఇరాన్ దాడులకు తెగబడితే మళ్లీ యుద్ధ పరిస్థితులే నెలకొంటాయంటూ హెచ్చరిస్తున్నారు. ఇక ఇజ్రాయెల్ స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఇరాన్ చేసే ఏ డిమాండ్నైనా రెడ్ లైన్ గానే పరిగణిస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక ఆదివారం అమెరికా ఇరాన్ ఒప్పందం కుదరటానికి కొన్ని గంటల ముందుల ఇజ్రాయెల్ భూభాగం వైపు హెజ్బొల్లా కాల్పులు జరిపింది. దీంతో ఆ కాల్పులకు ప్రతిస్పందనగా బీరుట్లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవాలని ఇటు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఐడిఎఫ్ ను ఆదేశించారు. ఇక హెజ్బొల్లా కాల్పుల విరమణను గౌరవిస్తేనే లెబనాన్ లో దాడులు ఆగుతాయని, లేదంటే మళ్లీ విరుచుకు పడతామంటూ ఐడిఎఫ్ హెచ్చరించింది. ఇక లెబనాన్ పై అమెరికా శాశ్వతంగా సైనిక ఆపరేషన్లు నిలిపివేయాలని ఇరాన్ ఒప్పందంలో నిబంధన పెట్టింది. ఈ డీల్ పై జూన్ 19వ తేదీన సంతకాలు చేరినట్లు ఇరాన్ విదేశాంగ శాఖ ఉప మంత్రి కాజెం గరీబాబడి వెల్లడించడం జరిగింది. తుది చర్చలు మాత్రం ఈ డీల్లోని అంశాల అమలు మీదే ఆధారపడి ఉంటాయంటూ మాత్రం చెప్పారు. కానీ ఇక్కడ అమలు మీద ఆధారపడటానికి ఇటు ఇజ్రాయెల్ మాత్రం మేము కాల్పులు ఆపమని అంటుంది. మరి ఈ క్రమంలో ఒప్పందాల మీద సంతకాలు చేసేందుకు ఇరుపక్షాలు శుక్రవారం జెనీవాలో సమావేశం కానున్నట్లు ఇటు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నటువంటి పాకిస్తాన్ అయితే తెలుపుతోంది. ఇక లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూ ఉంది. ఈ డీల్లో అంటే చెప్పింది కాదు మేము చేసేదే నమ్ముతాము అంటూ ఇరాన్ స్పష్టం చేయడంతో లెబనాన్ మీద ఇజ్రాయెల్ వెనక్కి తగ్గకపోతే ఈ డీల్ కుదురుతుందా కుదరదా? మరి అమెరికా నుంచి ఇజ్రాయెల్ ని పక్కన పెట్టేసి ఇరాన్ ఈ డీల్ ను చేసుకుంటుందా, లేకపోతే ఇజ్రాయెల్ ను కూడా అమెరికాతో భాగం చేసేసి ఇజ్రాయెల్ దాడులు చేసినా గానీ ఈ డీల్ కుదరదంటూ వారిస్తుందా? ఏం జరగబోతోంది? ఈ శాంతి ఒప్పందం కుదురుతుందా కుదరదా ఏంటన్నటువంటి అంశం మీద మాత్రం ఒక ఉత్కంఠ కొనసాగుతూ ఉంది.